ఏదైతే ఉందో సో ఒక ఆర్టిస్ట్ అది చూపించాలి. అది వాట్ ఎవర్, అది సనాతన ధర్మం అయినా కావచ్చు, ఇంకా వేరే ఏదైనా డెవిల్ ఇంకా చాలా ఉన్నాయి కదా. సో అట్లాంటి ఏదన్నా కూడా అంత డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. అండ్ వాళ్ళ విజన్ ఎలా అయితే ఉందో సో దాని ప్రకారం వెళ్తారు. ఇక్కడ ఏది కూడా కించపరచడానికి లేదు. సో మీ అందరికి ఎవరైతే ఇక్కడ మీడియా వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్ నేను కూడా ఒక ఆర్టిస్టే. సో నేను అందరినీ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కంపల్సరీ ఎవరి విజన్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. యాజ్ ఎ ఆర్టిస్ట్ గా ఏడవాలి, నవ్వాలి అన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. సనాతన ధర్మం అనేది 100% మన సనాతన హిందూయిజాన్ని మనమే జనాలలోకి తీసుకెళ్లి మన ధర్మం ఏదైతే ఉందో మనం అది పాటించాలి. ఇక్కడ ఎక్కువ తక్కువ అని ఏమీ లేదు. సో ఏదైనా సరే డైరెక్షన్ విజన్ లో వెళ్ళడం అనేది ఇట్ వాస్ కరెక్ట్. అంటే ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా ఆ సినిమాని మాత్రం లాస్ట్ చూడాల్సింది జనాలే కదా. సో అందులో వాళ్ళ ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. యాక్చువల్లీ అది కూడా కరెక్టే. ఇప్పుడు బాలయ్య బాబు గారు కానీ అండ్ మహేష్ బాబు గారు కానీ ఇప్పుడు మీరు చెప్పింది ఏదైనా ఉన్నా యాక్చువల్లీ బాలయ్య బాబు గారి సినిమాలు మనం చాలా చూస్తూనే ఉన్నాము. ఆయన కొన్ని గెటప్స్ లో కూడా మనం చూసాము, చాలా వేరియేషన్స్ అనేవి చూసాము మనము. సో ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్ అనేది నేను అనుకుంటున్నాను. సో కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఒక ఆర్టిస్ట్ అన్నాక అన్నీ చేయాలి. ఇట్ వాజ్ కరెక్ట్. అంటే ఇప్పుడు మనము నార్మల్ గా ఎవరైనా మనకు ఒక పూట అన్నం పెడితేనే వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం. సో ఈ విధంగా కళామ తల్లి అంటే ఇప్పుడు అన్నట్టు ఒక క్యారెక్టర్ అని కాదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చెయ్యాలి. అలాంటిది ఇంతవరకు ఆయన హిందూ క్యారెక్టర్ కూడా బోల్డ్ అని చేశారు. సో అలాంటప్పుడు మీకు కొంచెమైనా గౌరవం ఉండాలి కదా, బయట కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడాలి కదా అని చెప్పేసి కూడా. యాక్చువల్లీ ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా చెప్పాలంటే కెమెరా ముందు ఒక విజన్ ఉంటుంది, కెమెరా వెనకాల ఒక విజన్ ఉంటుంది. సో అందరినీ అర్థం చేసుకుంటూ వెళ్తే పబ్లిక్ సపోర్ట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే పబ్లిక్ చూడండి ఏ ఆర్టిస్ట్ అయినా ఎదగలేరు. సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా కష్టాలనే ఉంటాయి. సో ఫ్రంట్ ఎండ్ చూస్తారు కానీ బ్యాక్ ఎండ్ ఎవరు చూడరు. సో నాది అయితే నేను ఒకటే చెప్తాను, డైరెక్షన్ విజన్ అయితే కంపల్సరీ ఆర్టిస్ట్ చూపించాలి. అది బాలయ్య బాబు గారు ఉద్దేశం అని కాదు, కానీ ఏదైనా చేయగలగాలి ఒక ఆర్టిస్ట్. సో అది ఆయన చేశారు, నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అంటే ప్రకాష్ రాజ్ గారు అంటే నార్మల్ గా చాలా మంది కూడా ఒక విలన్ లాగానే ఊహించుకుంటున్నారు స్టిల్ ఇప్పటికి కూడా. సో మీరేమనుకుంటున్నారు, భక్తుడి క్యారెక్టర్ ఆయన మెప్పించగలుగుతాడు? ఎందుకంటే ఇంతకు ముందు ఒక తనని వేరే ఫేసింగ్ లో చూసాము. సో ఈ ఫేసింగ్ కూడా చూస్తే ఆ వే ఆఫ్ డిఫరెన్సెస్ అనేది మనం క్యాచ్ చేయొచ్చు.